మూడోది, దేవుని యొక్క ఉగ్రత, కోపంలో మనం పడొద్దు. పడ్డం అంటే అది చాలా నష్టం కలిగిస్తుంది, అవమానం కలిగిస్తుంది, సిగ్గు కలిగిస్తుంది, భయంకరమైన శోధన కలిగిస్తుంది. కాబట్టి దేవుని ఉగ్రతలో ఈ సంవత్సరం మనం ఎవ్వలం పడొద్దు. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన విశ్వాసముల అభివృద్ధిలో మనం ఉండాలి. ఆయన ఉగ్రతలోకి మనం ఆ 3rd డిగ్రీలోకి వచ్చామంటే ఎవ్వరు ఏం చేయలేరండి. ఒక సేవకుడు ప్రార్థన చేసినా ఏం కాదు, సంఘమంతా గుడి చేసినా ఏం కాదు. దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన బైబిల్ చెప్తుంది. దేవుని చేతిలో మనం పడొద్దు. మనుషుల చేతిలో పడ్డా కాస్త కూస్తే ఏదో విడుదల దొరుకుతుంది, కానీ దేవుని చేతిలో, దేవుని ఉగ్రతలో మనం పడ్డామంటే తప్పించుకోవడం చాలా కష్టం. మరలా ఆయన తట్టు బ్రతిమిలాడి చేతులు ఎత్తితే ఆ తర్వాత దేవుడు